హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హ్యావ్ హ్యాడ్, హ్యాజ్ హ్యాడ్లను మనం ఏ విధంగా ఉపయోగించవచ్చునో మనం నేర్చుకుందాం. వీటిని ఉపయోగించి మనం వాక్యాలు రాసినప్పుడు ఎటువంటి మీనింగ్ వస్తుందో చూద్దాం. ఫ్రెండ్స్, మనము సాధారణంగా ఇంగ్లీష్లో హెల్పింగ్ వర్బ్స్ని, మెయిన్ వర్బ్స్ని చూస్తాం. హెల్పింగ్ వర్బ్స్ పని యొక్క కాలాన్ని తెలియజేస్తాయి. అంటే ఆ పని ఎప్పుడు జరిగింది, ప్రజెంట్లో జరిగిందా, పాస్ట్లో జరిగిందా, ఫ్యూచర్లో జరిగిందా అనే విషయాన్ని తెలియజేస్తాయి. అంతేకాకుండా ఒక వాక్యం యొక్క పూర్తి అర్థాన్ని ఇచ్చే విధంగా సహకరిస్తాయి. మెయిన్ వర్బ్స్ ఆ పనిని తెలియజేస్తాయి. అంటే అది ఏ పని అనేది మెయిన్ వర్బ్స్ ద్వారా తెలుసుకుంటాం. తర్వాత అది ఏ కాలంలో జరిగింది అనేది హెల్పింగ్ వర్బ్స్ ద్వారా తెలుసుకుంటాం. ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది, హెల్పింగ్ వర్బ్గా పనిచేస్తుంది. ఐ ఈట్, నేను తింటాను. ఐ ఈట్లో హెల్పింగ్ వర్బ్ ఏమీ లేదు. ఈట్ అనేది మెయిన్ వర్బ్. ఆ ఈట్ అనే వాక్యము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఆ ఈట్ అనే వాక్యాన్ని మనము ఐ హ్యావ్ అని కూడా రాయవచ్చు. ఇక్కడ ఐ హ్యావ్ అంటే ఈట్ అనే అర్థము వస్తుంది. అంటే ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వర్బ్గా పనిచేసింది. ఐ యామ్ ఈటింగ్, ఐ యామ్ ఈటింగ్ అనే వాక్యంలో, అంటే ఐ యామ్ ఈటింగ్ అంటే నేను తింటూ ఉన్నాను. ఐ యామ్ ఈటింగ్ అనే వాక్యంలో యామ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఈటింగ్ అనేది మెయిన్ వర్బ్. ఇదే వాక్యాన్ని మనం ఐ యామ్ హ్యావింగ్ అని కూడా రాయవచ్చు. ఇక్కడ ఈటింగ్ అనే మెయిన్ వర్బ్ ఎలా అయితే పనిచేసిందో ఇక్కడ హ్యావింగ్ అనేది ఆ విధంగా మనకు అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ కూడా మెయిన్ వర్బ్గా పనిచేసింది హ్యావ్. ఐ హ్యావ్ ఈటెన్, నేను తిన్నాను. ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించాం. హ్యావ్ అనేది దేన్ని తెలియజేస్తుందంటే కాలాన్ని తెలియజేస్తుంది, టెన్స్ని తెలియజేస్తుంది. అంటే ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. అంటే ఇప్పుడే నేను తిన్నాను అని అర్థం వస్తుంది. అదే వాక్యాన్ని మనం ఐ హ్యావ్ హ్యాడ్ అనే విధంగా రాయవచ్చు. అంటే హ్యావ్ అనేది ఇప్పుడే అని అర్థం వస్తుంది, హ్యాడ్ అంటే ఈటెన్ అని అర్థం వస్తుంది. ఫ్రెండ్స్, ప్రతి మెయిన్ వర్బ్కి 3 ఫామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈట్, ఏట్, ఈటెన్. అదేవిధంగా హ్యావ్కి కూడా 3 ఫామ్స్ ఉంటాయి. హ్యావ్, హ్యాడ్, హ్యాడ్. ఇక్కడ ఈట్ అన్నప్పుడు హ్యావ్ అనే పదం వచ్చింది. ఏట్ అన్నప్పుడు హ్యాడ్, ఈటెన్ అన్నప్పుడు హ్యాడ్. ఈ విధంగా హ్యావ్ మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనము మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఈట్ బనానా, నేను బనానా తింటాను. దీనినే మనము ఐ హ్యావ్ బనానా అని కూడా చెప్పవచ్చు. ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వర్బ్గా పనిచేసింది. అంటే ఈట్ అనే వర్బ్కి ప్రత్యామ్నాయంగా హ్యావ్ని మనం ఉపయోగించాం. ఐ యామ్ ఈటింగ్ బనానా, నేను బనానా తింటూ ఉన్నాను. ఇక్కడ హ్యామ్ అనేది హెల్పింగ్ వర్బ్గా పనిచేసింది, ఈటింగ్ అనేది మెయిన్ వర్బ్. దీనిని మనము ఐ యామ్ హ్యావింగ్ బనానా అని చెప్పవచ్చు. ఇక్కడ ఈటింగ్ అనే దానికి బదులుగా హ్యావింగ్ అని చెప్పవచ్చు. ఐ హ్యావ్ ఈటెన్ బనానా, నేను బనానా తిన్నాను. అంటే నేను బనానా ఇప్పుడే తిన్నాను. ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్గా పనిచేసింది, అది టెన్స్ని తెలియజేస్తుంది. అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ ఐ హ్యావ్ హ్యాడ్ బనానా. ఐ హ్యావ్ హ్యాడ్ బనానా అన్నప్పుడు ఇక్కడ హ్యావ్ అనేది టెన్స్ని తెలియజేస్తుంది, హ్యాడ్ అనేది మెయిన్ వర్బ్ని తెలియజేస్తుంది. హ్యాడ్ అంటే ఇక్కడ ఈటెన్, ఐ హ్యావ్ ఈటెన్ బనానా, ఐ హ్యావ్ హ్యాడ్ బనానా అని మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఏమని అర్థం చేసుకోవచ్చు అంటే ఈట్ అనే వెర్బ్కి బదులుగా మనము హ్యావ్ అనే మెయిన్ వెర్బ్ని ఉపయోగించవచ్చు అనేది అర్థమవుతుంది. ఈట్కి ఏ విధంగానైతే 3 ఫామ్స్ ఉన్నాయో హ్యావ్కి కూడా ఇక్కడ 3 ఫామ్స్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఈట్ అనే వెర్బ్కి బదులుగా మాత్రమే హ్యావ్ని ఉపయోగిస్తామా అంటే కాదు. ఎందుకంటే రకరకాల వర్బ్స్కి బదులుగా మనం రకరకాల మీనింగ్స్కి బదులుగా హ్యావ్ని ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ అనే వెర్బ్కి బదులుగా మనం హ్యావ్ ఉపయోగించవచ్చు. ఓన్ అనే అర్థాన్ని ఇచ్చే విధంగా, అంటే నా సొంతం, ఐ హ్యావ్ ఏ కార్ అంటే నాకు ఒక కారు ఉంది, అంటే నా ఓన్. ఓన్ అనే అర్థాన్ని ఇచ్చే విధంగా హ్యావ్ని ఉపయోగించవచ్చు. రిలేషన్ని తెలియజేసేటప్పుడు కూడా హ్యావ్ని ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ సిస్టర్ అంటే నాకు ఒక సిస్టర్ ఉంది. ఇక్కడ సిస్టర్ రిలేషన్ని తెలియజేసేటప్పుడు కూడా హ్యావ్ని ఉపయోగిస్తున్నాం. అలాగే ఎక్స్పీరియన్స్ని తెలియజేయడానికి కూడా హ్యావ్ని ఉపయోగిస్తున్నాం. ఐ హ్యావ్ హెడేక్ అంటే నాకు తలనొప్పి ఉంది. ఈ విధంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ తినడం చూద్దాం. ఈ మధ్యకాలంలో ఈట్ అనే దానికి బదులుగా టేక్ అని కూడా చెప్పడం మనకు తెలుసు.
ఐ టేక్ లంచ్, దాన్ని ఐ హ్యావ్ లంచ్. ఐ ఆమ్ టేకింగ్ లంచ్, ఐ ఆమ్ హ్యావింగ్ లంచ్. ఐ హ్యావ్ టేక్ లంచ్, ఐ హ్యావ్ హ్యాడ్ లంచ్. ఈ విధంగా మనం టేక్ అనే క్రియను కూడా ఈట్కి బదులుగా వాడుతున్నాం. ఈట్ అనే వెర్బ్కి బదులుగా మనము హ్యావ్ని ఎలాగైతే ఉపయోగించామో డ్రింక్ అనే వెర్బ్కి బదులుగా హ్యావ్ని వాడవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. దే హ్యావ్ వాటర్, ఇక్కడ వాళ్ళు నీళ్లు తాగుతారు అంటే దే డ్రింక్ వాటర్ అని అర్థం. దే ఆర్ హ్యావింగ్ వాటర్ అంటే వాళ్ళు నీళ్లు తాగుతూ ఉన్నారు, దట్స్ మీన్ దే ఆర్ డ్రింకింగ్ వాటర్ అని అర్థం. దే హ్యావ్ హ్యాడ్ వాటర్ అంటే వాళ్ళు ఇప్పుడే నీళ్లు తాగారు అంటే దే హ్యావ్ డ్రంక్ వాటర్. ఇక్కడ హ్యావ్ హ్యాడ్ అన్నప్పుడు హ్యావ్ అనేది హెల్పింగ్ వెర్బ్గా మనము ఉపయోగించాము, హ్యాడ్ అనేది మెయిన్ వెర్బ్గా ఉపయోగించాము. హ్యాడ్ అంటే ఇక్కడ డ్రంక్ అని అర్థం. దే హ్యాడ్ యాడ్ వాటర్ అంటే దే హ్యాడ్ డ్రంక్ వాటర్ అని అర్థం. అంటే దే హ్యాడ్ డ్రంక్ వాటర్ అంటే వాళ్ళు నీళ్లు తాగేశారు అంటే పాస్ట్ టెన్స్లో ఒక పని అయిపోయింది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉందన్నమాట. దే హ్యాడ్ యాడ్ వాటర్ అంటే దే హ్యాడ్ డ్రంక్ వాటర్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇక్కడ ఏం ఉపయోగించాం, దే హ్యావ్ హ్యాడ్ వాటర్ అన్నాం అంటే ఇక్కడ హ్యావ్ అనేది ప్రజెంట్ టెన్స్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనం హ్యాడ్ ఉపయోగించాం కాబట్టి అది పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ దే హ్యాడ్ యాడ్ వాటర్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది. అంటే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పేటప్పుడు యాక్చువల్లీ రెండు పనులు జరిగి ఉన్నప్పుడు మొదట జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాం, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ రాము కేమ్ హియర్ దే హ్యాడ్ యాడ్ వాటర్ అంటే రాము వచ్చే ముందు వాళ్ళు నీళ్లు తాగారు, దే హ్యాడ్ డ్రంక్ వాటర్. బిఫోర్ రాము కేమ్ హియర్ దే హ్యాడ్ డ్రంక్ వాటర్ అని అర్థం. అంటే ఇక్కడ దే హ్యాడ్ వాటర్ అనేది ముందు జరిగింది అంటే వాళ్ళు నీళ్లు తాగేశారు. తర్వాత ఏమైంది, రాము వచ్చాడు. ఇక్కడ రెండు పనులు జరిగినప్పుడు మొదట జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాశాము, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాశాం. ఈ విధంగా గతములో రెండు పనులు జరిగినప్పుడు మొదట జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో రాస్తాం, తర్వాత జరిగిన పనిని సింపుల్ పాస్ట్ టెన్స్లో రాస్తాం. సో ఈ విధంగా ఇక్కడ మొదటి హ్యాడ్ అనేది గతం అంటే పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది, తర్వాత హ్యాడ్ అనేది డ్రంక్ అనే వెర్బ్ని తెలియజేస్తుంది. ఈ విధంగా మనం హ్యాడ్ని ఉపయోగించవచ్చు. అనుభవించడం అనే అర్థంతో కూడా మనం ఇక్కడ హ్యావ్ని ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దే హ్యావ్ హ్యాడ్ 2 క్లాసెస్ ఇన్ దిస్ వీక్, ఈ వారంలో వాళ్ళు 2 క్లాసెస్ని అనుభవించారు అంటే 2 క్లాసెస్ జరిగాయి. అదే సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు షీ హ్యాజ్ హ్యాడ్ హెడేక్ సిన్స్ ఎస్టర్డే, నిన్న నుంచి ఆమెకు హెడేక్ వస్తుంది. కలిగి ఉండడం అనే అర్థంతో హ్యావ్ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ కార్ అంటే నాకు ఒక కారు ఉంది అంటే నేను ఒక కార్ని కలిగి ఉన్నాను. షీ హ్యాజ్ ఎ పెన్, ఆమెకు ఒక పెన్ను ఉంది అంటే ఆమె ఒక పెన్నుని కలిగి ఉంది. ఇక్కడ సి అనేది సింగులర్ సబ్జెక్ట్ కనుక మనం హ్యాజ్ని ఉపయోగించాం. దే హ్యావ్ ఏ నోట్బుక్, వాళ్ళకు ఒక నోట్బుక్ ఉంది అంటే వాళ్ళు నోట్బుక్ను కలిగి ఉన్నారు. ఈ విధంగా కలిగి ఉండడం అనే అర్థంతో యాక్చువల్లీ మనం హ్యావ్ను ఉపయోగిస్తాం. ఇక్కడ రిలేషన్ కూడా తెలియజేసేటప్పుడు హ్యావ్ను ఉపయోగిస్తున్నాం. ఐ హ్యావ్ 2 బ్రదర్స్ అంటే నాకు 2 బ్రదర్స్ ఉన్నారు. దే హ్యావ్ ఎ సిస్టర్, వాళ్ళకు ఒక సిస్టర్ ఉంది. హ్యావ్ ఉపయోగించి రాసినటువంటి వాక్యాలకు నెగటివ్ వాక్యాలు ఏ విధంగా రాస్తామంటే హ్యావ్ తర్వాత నాట్ గనుక చేర్చి ఆ వాక్యాన్ని రాస్తే అది నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావెంట్ హ్యాడ్ లంచ్ ఎట్ అంటే వీ హ్యావ్ నాట్ హ్యాడ్ లంచ్ ఎట్ అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే మేము ఇంకా లంచ్ చేయలేదు, వీ హ్యావ్ నాట్ హ్యాడ్ లంచ్ ఎట్. షీ హ్యాజంట్ హ్యాడ్ లంచ్, ఆమె ఇంకా లంచ్ చేయలేదు, షీ హ్యాజ్ నాట్ హ్యాడ్ లంచ్. ఈ విధంగా మనము హ్యావ్కి నాట్ కలిపి లేదా హ్యాజ్కి నాట్ కలిపి మనం రాస్తే ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ నాట్ ఏ కార్, ఐ హ్యావెంట్ ఏ కార్, నాకు కార్ లేదు. ఈ విధంగా మనం హ్యావ్కి నాట్ చేర్చి రాసినట్లయితే నెగటివ్ సెంటెన్సెస్ని మనము రాయగలుగుతాం.